మీరు వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారా? రంగురంగుల లైట్లు, నోరూరించే చికెన్ ముక్కలను చూసి మురిసిపోతున్నారా? అయితే ఆగండి, మీరు తింటున్న ఆహారం మీ పాలిట మృత్యుపాశం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ లోపల జరుగుతున్న అరాచకం తెలిస్తే మీరు షాక్ అవుతారు. పేరు చూసి మోసపోకండి, లోపల ఉన్నది అసలైన కేటుగాళ్ళు. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న ఆ కిలాడీల భాగోతం ఇప్పుడు బట్టబయలైంది. ఇంతకీ కొండాపూర్లోని ఆ ఫుడ్ జాయింట్లో అధికారులు గుర్తించినటువంటి ఆ భయంకర నిజమేంటి? హైదరాబాద్ నగరం అంటేనే బిర్యానీలు, బర్గర్లకు కేర్ ఆఫ్ అడ్రస్. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ వీకెండ్ వస్తే చాలు ఫేవరెట్ ఫుడ్ జాయింట్స్ వైపు అడుగులు వేస్తారు. కానీ కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీలో ఉన్న అంతర్జాతీయ ఫుడ్ చైన్ KFCలో వెలుగు చూస్తున్న దృశ్యాలు చూస్తే సామాన్యుడి గుండె గువ్వేలంటుంది. షేలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ నేతృత్వంలో అధికారులు అక్కడ మెరుపు దాడులు నిర్వహించారు. కిచెన్లోకి అడుగుపెట్టిన అధికారులకు అక్కడ ఎదురైన దృశ్యాలు మైండ్ బ్లాక్ చేశాయి. మనం ఎంతో ఇష్టంగా తినే చికెన్ తయారీ వెనక ఇంతటి దారుణం దాగి ఉందా అని అధికారులు సైతం విస్తుపోయారు. శుభ్రతకు పాతరేసి నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ దంతా ఇప్పుడు బయటపడింది. ఏమాత్రం కనికరం లేకుండా కేవలం లాభాల కోసమే ప్రజల ప్రాణాలను పరంగా పెడుతున్న యాజమాన్యం తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ అసలు మోసం ఆ నల్లగా మారిపోతున్న వంట నూనెలోనే ఉందనే షాకింగ్ నిజం ఇప్పుడు కలకలం రేపుతోంది. అసలు అధికారులు ఆ కిచెన్లో ఏం గుర్తించారు? వంటకు వాడుతున్న నూనె ఏకంగా నల్లటి రంగులోకి మారిపోయింది. టోటల్ పోలర్ కాంపౌండ్స్ అనే ఒక ప్రత్యేక పరికరాన్ని అధికారులు బయటకు తీశారు. దీని ద్వారా నూనె ఎంతవరకు సురక్షితమో తక్షణం తెలుసుకోవచ్చు. నిబంధనల ప్రకారం ఆ మీటర్లో రీడింగ్ 25% లోపు మాత్రమే ఉండాలి. కానీ ఈ KFC సెంటర్లో ఆ రీడింగ్ ప్రమాదకర స్థాయికి చేరింది. పదే పదే మరిగించిన అదే నూనెలో చికెన్ ముక్కలను వేసి వేయించడం వల్ల అది విషంగా మారుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతున్న ఈ విషయాన్ని సదరు హోటల్ యాజమాన్యం అమాయక ప్రజలకు అందిస్తోంది. జోనల్ కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ టీం ఇప్పుడు కఠిన చర్యలకు సిద్ధమైంది. అక్రమార్కుల లైసెన్సులను రద్దు చేస్తామని గట్టిగా హెచ్చరించింది. లాభమే పరమవాదిగా భావించి ప్రజల కాలయాలను చిన్నాభిన్నం చేస్తున్న ఇలాంటి కార్పొరేట్ సంస్థల అసలు రంగు ఇప్పుడు బయటపడింది. వినియోగదారుల ప్రాణాలతో ఆడుకునే ఏ సంస్థను వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చూసారుగా, భారీ హోర్డింగులు, అందమైన కలరింగ్ చూసి మోసపోకండి. మనం తింటున్న ఆహారం నాణ్యమైందా కాదా అని ఒక్క క్షణం ఆలోచించండి. అధికారులు తమ వంతుగా తనిఖీలు చేస్తున్నారు, కానీ వినియోగదారులు మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై ఫిర్యాదు చేయడానికి వెనకడకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అక్రమాలకు పాల్పడే హోటల్ యాజమానులను కూడా ఇదే మా హెచ్చరిక. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చట్టం తన పని తాను చేసుకుపోతోంది. మీరు ఇళ్ళలో రొటేట్ చేయండి సార్, అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది.